హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మా వెంకి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా మీరు? నేనైతే బాగున్నాను. నాకు సపోర్ట్ చేస్తున్న మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోలో నేను కువైట్ గురించి చెప్పలా, ఎవరి గురించో చెప్పలేదు. నా గురించి నేను ఫస్ట్‌లోనే 2010లో నేను వెళ్ళినాను కువైట్‌కి. అప్పుడు ఎందుకు ఎళ్ళాల్సొచ్చింది? ఎందువల్ల ఎళ్ళాల్సొచ్చింది? అన్నది ఈ వీడియోలో అయితే నేను చెప్తాను కంప్లీట్‌గా. మీరు వీడియో అన్నది మధ్యలో ఆపైతే ఎళ్ళగాకండి. లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది. మీకే అర్థమైతుంది. కొందరు అనుకుంటూ ఉంటారు కదా! ఆవిడ కువైట్‌కి వచ్చింది ఏమి, అమ్మో! డబ్బులా, బంగారా ఇదా అని అంటూ ఉంటారు కదా! నా పరిస్థితి కూడా మీకు చెప్పాలి కాబట్టి అందుకనేసి ఈ వీడియోలో చెప్దామని అందుకని చేస్తున్నాను ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్‌ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే లింక్ అనేది షేర్ చేయండి. ఏ సరేనా? ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నాకు మోర్ వీడియోస్ తీయాలనే మోటివేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. సబ్స్క్రైబర్లు అన్నది పెరగాల, రోజు రోజుటికి అన్నది ఇంప్రూవ్ అవ్వాలి ఛానల్. చాలా ఏండ్లు లేదు కదా! సంవత్సరం లోపునే మానిటైజేషన్‌కి అయితే కంప్లీట్ కావాలి ప్రాసెస్. కాకపోతే మీ దయ, మీ అభిమానము మీ చేతుల్లో ఉందది. ఇంకా వినండి ఏం చెప్తాననేది. అవునా అనేది షాక్ అవ్వగాకండి. నేను 2010లో ఎళ్ళినాను. మా చిన్నోడు అంటాను కదా! మా చిన్న దొంగ ఇట్లా అని. మా చిన్నోడు పుట్టిన నేను 9 నెలలకే వెళ్ళాను. ఎందుకంటే అత్త, మామ, హస్బెండ్ ఉన్నాడు. అందరూ మంచి వాళ్ళే. కాకపోతే నువ్వెందుకు ఎళ్ళాల్సొచ్చిందని చాలామందికి డౌట్ ఉంటుంది. నా బలవంతం మీద వెళ్ళినానా? లేదంటే మా ఆయన బలవంతం మీద ఎళ్ళినానా? లేదంటే ఇంట్లో అందరూ మంచోళ్ళు గాక ఉండలేక వెళ్ళినానా? అనేది అర్థం కాదు కదా! మా ఆయన ఇప్పుడు ఎట్లా చెప్తాడో నువ్వు ఎళ్ళొద్దనే చెప్తారు. ఇంట్లో అందరూ గూడా మంచి వాళ్ళే. చెడ్డవాళ్ళని అని అయితే నేను చెప్పలేదు. నాకు పిల్లోళ్ళున్నారు. మా ఆయన కష్టపడి కష్టాజీతం అయితే గాని అందరికీ సరిపోదు గాబట్టి, నేను మా ఆయనకి కొంచెం హెల్ప్‌గా ఉండాలా, నాకు తగిన సహాయం అన్నది మా ఆయనతో గూడా కలిసి నేను కష్టపడాలా, పిల్లోళ్ళు చదివించుకోవచ్చు, పిల్లోల భవిష్యత్తు అన్నది బాగుంటుందని ఆలోచనతో అయితే నేనైతే కువైట్‌కెళ్ళినాను. కువైట్ గురించి ఏమీ తెలీదు. మా చిన్నోడికైతే 9 నెలలు ఉన్నప్పుడే వెళ్ళినాను. చిన్న బిడ్డ. మా ఆయన, మా మామ, మా అత్త వీళ్ళే పెద్దోళ్ళని జేసినారు. కాకపోతే ఒక ఆలోచన. ఎందుకంటే పిల్లలు చదివించుకోవాలి కదా! ఒక్కని కష్టంతో అయితే ఎంతవరకన్నది సంసారం సాగుతుంది. మనకి ఏదైనా గూడా అన్నీ గూడా ఖర్చులే. అందులో ముగ్గురు పిల్లోళ్ళు. ఇప్పుడు ఈడోళ్ళో చెప్పలా ముగ్గురికి చూడాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో అనుకున్నంత ఈజీ గాదు కదా! అనుకున్నంత ఈజీ గాదు. కాకపోతే ఆ ముగ్గురు పిల్లోళ్ళు కూడా అమ్మాయిలా, అబ్బాయిలా అన్నది మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా? నా గురించి ఇంకా ఎంతో ఉంది పాంగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? నేను ఎలా ఈ ఊరికొచ్చినా, మా ఊరెక్కడ, నేను ఎలా వచ్చాను అన్నది నా గురించి మీరు బాగా తెలుసుకోవాలనుకుంటే మటుకు ఖచ్చితంగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చెప్పినాను. మంది సబ్స్క్రైబర్‌లైతే నేను మానిటైజేషన్‌కి అప్లై చేసుకుంటే, ఆ సంతోషం వల్ల మా ఫ్యామిలీనన్నది వాళ్ళ కాల్లో, కడుపులో పట్టుకొని మీకైతే ఖచ్చితంగా మీ ముందుకైతే తీసుకొస్తానని మాటిచ్చినాను. ఖచ్చితంగా మీరు కూడా కోరుకోండి అనుకుంది సాధించాలని. ఓకే ఫ్రెండ్స్. ఇంకా ఎందుకెళ్ళాలంటే మా ఆయన కష్టపడతారు. ఇంట్లో గూడా అందరూ మంచి వాళ్ళే. నేనొక్కటే కోడలు. కష్టపడతారు. ముగ్గురు పిల్లోళ్ళు. ఆ పిల్లోళ్ళకి చదువులకు గానీ, ప్రతి ఒక్కటి గూడా ఖర్చులు ఇప్పుడు ఉన్నిన దాంట్లో ఇంక నేను ఇంట్లో ఉంటే ఇప్పుడు ఎట్లున్నాను, ఇంట్లో చేసుకొని తిని ఒంటరిగా పోయేదేముండదు. ఏం పని బయట పనులేమి చేయను. ఇంట్లోనే ఉంటాను. ఎళ్ళడమో, రావడమో ఉంటేనే మనకు డబ్బులనేది రాదు కాబట్టి నాకెలా ఆ దేవుడు ఆలోచన ఇచ్చినాడన్నది నాకు తెలీదు. మా చిన్నోడు పుట్టడం వల్లనే నేను నా మైండ్‌కనేది దేవుడిచ్చినాడు. అనుకున్నాడేమో దేవుడు. "నువ్వు పలానా చోటుకెళ్తే నువ్వు బాగా కష్టపడుకుంటే రూ. 10 సంపాదించుకుంటావు, అనుకున్నది సాధిస్తావని" ఏమన్నా దేవుడేమన్నా నాకు నా మైండ్‌లోకొచ్చి అలా బుద్ధేమన్నా పుట్టిచ్చిందేమో కానీ, నాదైతే నేను పాస్‌పోర్ట్ చేపిచ్చినప్పుడు గూడా మా ఆయనకి అస్సలు ఇష్టం లేదు. చాలా బాధపడినాడు. నేనైతే హైదరాబాద్‌కి పోయి పాస్‌పోర్ట్ చేపిచ్చినాను. మా అమ్మోళ్ళకి గూడా తెలీదసలకి. అదొక కచ్చి అనమాట నేనది. అనుకుంటే సాధిచ్చాలని ఇప్పటికి కూడా కొంచెం కొంచెం ఉంది.
వయసు పెరిగే కొద్దికి కొంచెం కొంచెం అన్నది మంచిగా మారాలి కాబట్టి. అది బయటోళ్ళ గురించి కాదండి. బయటోళ్ళతో చాలా మంచిగా అంట. పలానోళ్ళ కోడలు అంటే అది డీసెంట్‌గా ఉంటుంది. మంచిది అనేది ఉంది. కానీ చెడుగా ఏం లేదు. మా ఇంట్లో వాళ్ళ వరకు అంటే నాకొక ధైర్యం నన్నేమి అనలేరు కదా అన్నట్టు నేను మాట్లాడుతా ఉంటా. మా అత్తతో కూడా నేను వీడియోలన్నీ చేస్తా ఉంటాను కదా! ఎంత అనుకూలంగా ఉంటానో. అట్లయి నేను అప్పుడే నాకు ఆ బుద్ధన్నది పుట్టింది. నాకు అంతవరకైతే ఎవరు చెప్పలేదు. పోవాలనే ఆలోచన కూడా లేదండి అసలకి. మా ఆయనకి తోడుగా ఇద్దరము రూ. 10 సంపాదిస్తే, ఆయన 10 నేను రూ. 10 సంపాదిస్తే, ఆ రూ. 20 ఒక తోన్నేస్తే, అట్లే కొంచెం కొంచెం మిగలబెట్టుకోవచ్చు అనే ఆశతో అయితే నేనైతే కువైట్‌కి పోయినాను. పోయిన దానివల్ల నేనేమో కష్టపడుకొని నేనైతే పోయిన దానికి న్యాయం న్యాయం చేసిన రాళ్ళలాగానే ఇంటికొచ్చినాను. ఇబ్బందేం లేదు. బాగా కష్టపడుకున్నాను. పిల్లోళ్ళకి ఒక్క కష్టంతోని చదువులకి ఏం చేయాలా? ఇంట్లో అందరూ ఎంత పని చేసినా గానీ ఎంతొస్తుంది? తక్కువే జీతాలొస్తాయి కాబట్టి ఏం జాబులు చేసేవాళ్ళమైతే కాదు మేము. బాగా చదువుకొని, బాగా జాబులు చేసేవాళ్ళము కాదు. మాకు ఎవరు హెల్ప్ అన్నది లేదు. ఇప్పటికీ లేదు, అప్పటికీ లేదు. కాకపోతే ముగ్గురి హెల్ప్ అన్నది చాలా బాగుంది. అది ముగ్గురి హెల్ప్ అంటే మధ్యలో మళ్ళా మూడో ఆయన ఎవరు అనుకుంటారా? మా ఆయన, నేను ఒకరికొకరికి అర్థం చేసుకుంటాము. ఒకరికొకరికే కష్టపడి ఇప్పటికి కూడా నాకు ఆ యాసే ఉంది. ఇంక మధ్యలో ఆయన ఎవరంటారా? భగవంతుడండి. సరేనా? ఆ యాస్త అయితే ఎళ్లి నేనైతే కష్టపడినాను. ఇప్పటికొచ్చినాను ఇంటికి. ఇంట్లో గూడా పిల్లోళ్ళు దగ్గర లేరు. మాకు అందుబాటులో మా విలేజ్‌లో చదువుతా ఉండింటే నేను ఈసారి గూడా వెళ్ళుంటాను కువైట్‌కి. మా ఆయనకి నేనైనా ఉండాలా, పిల్లోళ్ళైనా ఉండాలా. ఒంటరిగా అన్నది ఇంట్లో మా అత్తుంది. పెద్దోళ్ళు కదా! ఉండాలా. వాళ్ళు బయట చదువులకెళ్ళినారు గాబట్టి బయట దూరంగా. ఇంక నేను నిలిసిపోయినాను అంతే తప్ప ఇంకా నన్నేమో వద్దనేసినారు, నేనేమో పోలేదనేది ఏమీ లేదండి. నేను అర్థం చేసుకుంటా. ఎప్పుడు ఏ పరిస్థితిలో ఎళ్ళినానో, ఏ పరిస్థితిలో నిలిసిపోవాల్సొచ్చిందన్నది నేను అర్థం చేసుకుంటాను. ఫ్యామిలీని ఇబ్బంది పెట్టను. వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టరు. అందుకనేసి నేను పోలేదు. అయినా గూడా మేడం నువ్వు ఇంటికాడ 5, 6 సంవత్సరాలు ఉన్నా, 10 సంవత్సరాలు ఉన్నా కానీ నీకు రావాలని ఆశ ఉంటే మటుకు నాకు ఖచ్చితంగా ఫోన్ చేయి. ఇంక ఏరే ఇంటికెళ్ళొద్దు. నా ఇంట్లో మనుషులున్నా సరే, మా బంధువుల ఇల్లు అందరూ నీకు తెలుసు కదా! నేను వీసా అనేది ఇస్తాను అనింది. అయినా గానీ నేను పోనని అనుకోనుండా. పోను దేవుడి దయ వల్ల. వీసా గూడా డేట్ అయిపోయింది. ఆమేమో నాకు 11 నెల వరకుంది. డేట్ ఏమో అయిపోయింది. ఎందుకంటే 6 నెలలే దానికి ప్రాణం ఉంటుంది. వీసాకి 6 నెలలు ప్రాణం ఉంటుంది. అంతకులోగా పోయి రావచ్చు. లేకపోతే లేదు. అర్థమైంటుందనుకుంటున్నాను కదా ఫ్రెండ్స్. ఎందుకు వెళ్ళాను? ఎందుకంటే నేను మన ఇంట్లో జాబులు చేసేవాళ్ళుంటే ఇద్దరు, ముగ్గురు పిల్లోళ్ళైనా కానీ వాళ్ళను పోషించుకోవచ్చు. వాళ్ళకి అవసరాలన్నీ చూసుకోవచ్చు. చదువులంట ఫ్యామిలీని ఒక్క మనిషి చేతుల గుండా నడవాలంటే చాలా కష్టం కాబట్టి మాకెవరు సపోర్ట్ లేదు. అందువల్ల నేను మా ఆయనకి చాలా తోడుగా ధైర్యాన్నిచ్చి నేనెళ్ళి కష్టపడైతే వచ్చినాను. మా మా ఆయన గూడా కష్టపడతాడు. ఇప్పటికి గూడా కష్టపడతాడు తను. ఒకరు చేసినారని ఇంట్లో ఉండేది అది ఏం లేదు. మా మా ఆయన చాలా బాగా కష్టపడతాడు. ఓకే ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.